నీళ్ల కోసం హైదరాబాద్ వాసులు తల్లడిల్లుతున్నారు. జీడిమెట్ల, సూరారం, బాచుపల్లి, నిజాంపేట్ తదితర ప్రాంతాల్లో నీటి కటకట ఏర్పడింది. జీడిమెట్ల, సూరారం ప్రాంతాల్లో నీటి పంపులు పగిలిపోవడంతో గత వారం రోజుల నుంచి నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. పంపులు రిపేర్ చేయమంటే అధికారులు కాలయాపన చేస్తున్నారని స్థానికులు మండిపడ్డారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఇప్పటికే వర్షాభావ పరిస్థితులతో పూర్తిగా నగరం అంతా కూడా మంచినీళ్లు లేక గోసపడుతున్నటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. ప్రస్తుతం జీడిమెట్లతో పాటు సూరారం కాలనీలో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాల్లో నీళ్లు ఉన్నప్పటికీ కూడా అధికారులు గత ఏడాది నుంచి కాల్పోయినటువంటి పంపులను ఏవైతే వాటిని కూడా పూర్తిగా రిపేర్ చేయనటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. దాదాపు ఈ ఏరియాలో రోజుకు కనీసం 5-6 వాటర్ ట్యాంకులు వస్తూ ఉన్నాయి. రాబోయేటువంటి రోజుల్లో వర్షాలు కనుక ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం ఖచ్చితంగా మరిన్ని వాటర్ ట్యాంకులు బుక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ పంపులను గత ఏడాది నుంచి కూడా కనీసం రిపేర్ చేయట్లేదు. ఎందుకంటే ఆ వాటర్ కు సంబంధించి ట్యాంకర్లు ఏవైతే ఉంటాయో వాటి అన్నింటినీ కూడా పైసలు వస్తున్నాయి కాబట్టి వాటిని ఎక్కువ మొత్తంలో బుక్ చేసుకునే విధంగా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నట్టుగా అర్థమవుతుంది. కాలనీ వాసులు కూడా గత 5-6 రోజుల నుంచి కూడా కనీసం నీళ్లు లేకపోవడంతో, నీళ్లు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి ఏరియా ఏదైతే ఉందో సూరారం కాలనీ, ఇటు గచ్చిబౌలితో పాటు కొండాపూర్, అంతేకాకుండా కూకట్పల్లితో పాటు బాచుపల్లి, సూరారం, జీడిమెట్ల ఈ ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ నీళ్లు కూడా రావట్లేదు. కాలనీ వాసులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఎన్ని రోజుల నుంచి ఈ సమస్య ఉంది ఏంటి అనేది కాలనీ వాసులు కూడా మనతో పాటున్నారు. ఏంటి సార్, ఏంటి ప్రాబ్లం ఏమిటి ఇక్కడ? ఎప్పటి నుంచి నీళ్లు రావట్లేదు? సూరారం, వైష్ణవ నగర్ మాకు దగ్గర నుంచి లాస్ట్ సంవత్సరం కూడా ఇదే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు కూడా ఇదే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు అపార్ట్మెంట్ లో చాలా ప్రాబ్లం ఉంది. ఇండిపెండెంట్ కంటే ఏదో 5-10 నిమిషాలు నడుస్తుంది మోటార్లు. కానీ మంజీరా వాటర్ ఎన్నిసార్లు వాళ్ళకి మేము చెప్పినా కూడా వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. అదేమంటే మోటార్ రిపేర్లు, అవి రిపేర్లు, ఇవి రిపేర్లు అని ఉంటున్నాయి అంటున్నారు. కానీ దీనికి వచ్చినా కూడా వదలటం లేదు. 15 రోజులకు ఒకసారి వదులుతాడు. అది కూడా ఒక హాఫ్ అన్ అవర్, 20 మినిట్స్ అప్పటికే ఎక్కువ అయిపోయిందని మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ మంచినీళ్ళు కావాలంటే చాలా కొనుక్కొచ్చుకునే పరిస్థితి కూడా లేదు, ఎక్కడ అందుబాటులో కూడా లేవు. కాబట్టి దీన్ని మా తొందరగా పరిష్కరిస్తే మేము కాలనీ వాళ్ళ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్ని రోజుల నుంచి ఈ ప్రాబ్లం ఉంది? రోజుకి ఎన్ని వాటర్ ట్యాంకులు వస్తున్నాయి? 5-6 రోజుల నుంచి ఇంకా సమస్య తీవ్రతరమైందని చెప్తారు. ఈ 5-6 రోజుల నుంచి చాలా ఎక్కువైన సమస్య. అంతకుముందు అపార్ట్మెంట్ కి ఒక్కో ట్యాంకర్ వచ్చేది, ఇప్పుడు 2 ట్యాంకర్లు వస్తున్నాయి డైలీ ఒక్కొక్క అపార్ట్మెంట్ కి. ఇండిపెండెంట్ హౌస్ కూడా అపార్ట్మెంట్ మళ్ళీ వాటర్ ట్యాంకులు కొనుక్కునే పరిస్థితి వస్తుంది. కాబట్టి మాకు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మంచినీటి సౌకర్యం కల్పించాలని కోరుకున్నాం. ఏంటి ప్రాబ్లం వచ్చింది? దాదాపు ఏడాది నుంచి పంపులు ఖరాబ్ అయినాయని చెప్తా ఉన్నారు. అధికారులను కలిసేటువంటి ప్రయత్నం చేస్తారా? వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు? వాటర్ ట్యాంకులనే ఎందుకు ఎక్కువ బుక్ చేసుకునే అవకాశం ఉంటుందని మీరు భావిస్తారు? సార్, నిన్న మేము అధికారులను ఫోన్లో సంప్రదించడం జరిగింది. డీజీఎం గారిని సంప్రదించాము, డిఎం గారిని సంప్రదిస్తా ఉంటే ఏమన్నారంటే, సార్ ఇప్పుడు మోటార్లు ఖరాబ్ అయిపోయినాయి సార్, మోటార్లు సంవత్సరం అయిపోయింది, ఖరాబ్ అయిపోయి చేపియలేదు సార్, ఈ వారం 10 రోజుల్లో మీకు చేపించేసి మీకు ఈ వాటర్ ప్రాబ్లం లేకుండా చేస్తాం సార్ అని మాకు నిన్న ఫోన్లో సంప్రదించి చెప్పారండి. ఇది ముచ్చట. గత ఏడాది నుంచి ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఏడాది నుంచి మీరు కలిసే ప్రయత్నం చేయలేదా? అధికారులు ఏమంటున్నారు? ఎందుకంటే ఈ 2-3 రోజులు, దాదాపు ఈ వారం 10 రోజుల నుంచి కూడా వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. కనీసం వర్షాలు కూడా పడట్లేదు. వాటర్ ట్యాంకులు బుక్ చేసుకున్నా గానీ రావట్లేదనే, తొందరగా రావట్లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మీరేం చెప్తారు? సార్, మేము చాలాసార్లు అధికారులకు మేము విన్నవించడం జరిగింది. అధికారులు ఏమంటున్నారంటే, అక్కడ పైనుంచి వాటర్ రావట్లేదండి, రాకుంటే మేమేం చేయగలమండి, మేము వచ్చినప్పుడు ఇస్తున్నామండి వాటరు అని వాళ్ళు సమాధానం చెప్పారు. అసలు రీసెంట్ గా జరిగింది ఏంటంటే, నిన్న మేము వాళ్ళని సంప్రదించడం వల్ల ఇవన్నీ మాకు సమస్యలు తెలిసినాయి. సంవత్సరం అయింది మోటార్ కాలిపోయి, దానివల్ల మేము రిపేర్ కాలేదు సార్, ఈ వారం 10 రోజుల్లో రిపేర్లు అయిపోతున్నాయి, ఈ వారం 10 రోజుల తర్వాత మీకు వాటర్ సమస్య రాకుండా మేము సమస్య తీరుతాం సార్ అని చెప్పారు వాళ్ళు. కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. ఆమె ఎప్పటి నుంచి నీళ్లు రావట్లేదు, ఎప్పటి నుంచి ఇట్లా ప్రాబ్లం ఉంది? ఎందుకంటే ఎక్కువ మొత్తంలో మీరు ఇంట్లో ఉంటారు, పనులు చేస్తూ ఉంటారు. వాటర్ సమస్య వచ్చినప్పుడు ఎట్లా మీరు దాన్ని అధిగమిస్తారు? అంటే కొంచెం ఇబ్బంది పడుతూనే ఉన్నామండి. పిల్లలు స్కూల్కి వెళ్లే టైంకి బోర్ సరిగ్గా రాక, ఈ మంజీరా రాక కొంచెం ఇబ్బంది పడుతూనే ఉన్నాము. మా కాలనీ పెద్దవాళ్ళందరూ దాన్ని సాల్వ్ చేయాలని ప్రయత్నిస్తున్నారు, కానీ అవ్వట్లేదు. కొంచెం అది అధికారికంగా కానీ ఏమన్నా వాళ్ళు ముందుకొస్తే మా ప్రాబ్లం సాల్వ్ అవుద్ది. ట్యాంకర్ చేయించుకోవడం అవి టైంకి రాకపోవడం వల్ల ఇబ్బంది అయితే చాలా అవుతుందండి. అపార్ట్మెంట్ లో దాదాపు ఒక 20-30 ఫ్లాట్లు ఉంటాయి. ఆ 20-30 ఫ్లాట్లకి ఒక ట్యాంకర్ ఎట్లా సరిపోతుంది? ఉదయం వేళలో కావచ్చు, సాయంత్రం వేళలోనే నీటి వాడకం అనేది ఎక్కువ ఉంటుంది. అట్లా అప్పుడు ఎట్లా ఇబ్బంది అవుతుంది? అంటే మార్నింగ్ ఒక ట్యాంకర్, ఈవినింగ్ ఒక ట్యాంకర్ వేయించుకోవాల్సి వస్తుందండి. ఈ బోర్ గానీ మంజీరా గానీ లేకపోతే కొంచెం అది రిపేర్ చేయిస్తే గనక మాకు సరిపోతుంది. ఇబ్బంది ఎట్లా అవుతుందమ్మా మీకు? ఎట్లా ఇబ్బంది అవుతుంది? ఉదయం సాయంత్రం ఏమవుతుంది? ఇబ్బంది అంటే వాటర్ లేకపోతే అన్నిటికీ యూజింగ్ వాటర్ కాబట్టి వాటర్తో ఇబ్బంది అవుతూనే ఉంటుంది. పొద్దున ఒక సాయంత్రం ఒక ట్యాంకర్ వేయించుకోవాల్సి వస్తుంది, అందుకు ఇబ్బందిగా ఉంటుంది.
రైట్, ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో దాదాపు ఉదయం ఒక వాటర్ ట్యాంకర్ తో పాటు సాయంత్రం ఉన్నటువంటి ఒక వాటర్ ట్యాంకర్ ను కూడా బుక్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే గత నెల నుంచి కూడా పూర్తిగా వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. నగరంలో లోటు వర్షపాతం నమోదవుతుంది కాబట్టి ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో కొన్ని ప్రాంతాల్లో కూడా అత్యధిక మొత్తంలో పూర్తి స్థాయిలో ఉన్నటువంటి వాటర్ ట్యాంకులను బుక్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ వాటర్ పంపులు ఏవైతే ఉన్నాయో, మోటార్లు ఏవైతే ఉన్నాయో అవి కాలిపోవడంతో గత ఏడాది నుంచి కూడా వాటిని రిపేర్ చేయట్లేదు. ఎందుకంటే వాటర్ ట్యాంకులను ఎక్కువ మొత్తంలో కనుక బుక్ చేసుకుంటే పైసలు వస్తాయి కాబట్టి, నిధులు వస్తాయి కాబట్టి వాటిని బుక్ చేసుకున్నటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వాటిపైన ఎక్కువ దృష్టి పెడతా ఉన్నారు. కానీ పంపులను రిపేర్ చేయకుండా కాలనీ వాసులను పూర్తిగా నీళ్లు లేకుండా ఎండబెడుతున్నారంటూ కూడా వీళ్ళంతా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కెమెరామెన్ చందుతో కిరణ్ టీ న్యూస్, హైదరాబాద్.